ప్రభుత్వ ఉద్యోగులకు 1.02 కోట్ల ప్రమాద బీమా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులకు 1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన మీడియాకు తెలిపారు. ప్రమాద బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెల క్రమంగా తప్పకుండా విడుదల చేస్తూ వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సింగరేణి విద్యుత్ సంస్థల ఉద్యోగులకు 1 కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 71,000 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అమల్లో ఉందన్నారు. ఇదే తరహాలో 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 1.02 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టయితే తెలిపారనమాట. సో దీన్ని బట్టి 1 కోటి పైనే ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అందుబాటులోకి అయితే రాబోతూ ఉంది ఉద్యోగులకు సంబంధించి ఉచితంగాన. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్